వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పరీక్ష షెడ్యూల్ రిలీజ్ కాకముందే ప్రభుత్వం పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మార్కుల విషయంలో చాలా మార్పులు చేసింది. దీనివల్ల విద్యార్థులకు బర్డెన్ కూడా అవ్వబోతుంది. సో ఆ మార్పులు ఏంటి, ఏమేమి చేశారు, పరీక్ష విధానంలో కూడా మార్పులు చేశారు, అవన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క విద్యార్థికి లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఇప్పటి నుంచే ముందుగానే ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్ అందరూ. సో మనకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ స్టేట్ విద్యార్థులందరికీ ఇప్పటి వరకు 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్, 80 మార్కులు ఎక్స్టర్నల్ మార్క్స్గా ఇచ్చేవారు. కానీ ఈ అకాడమిక్ ఇయర్ 2024 ఎగ్జామ్లో 20 మార్కులు ఇంటర్నల్ మార్కులని పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఇప్పుడు పేపర్ ఇంకా 100 మార్క్స్కి పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి పేపర్ మీకు ఇంతకుముందు 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్, 80 మార్కులు ఎక్స్టర్నల్ మార్క్స్గా ఉండేవి. ఫైనల్ ఎగ్జామ్స్ 80 మార్కులు రాస్తే సరిపోయేది. ఇప్పటి వరకు అంటే ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఇదే సిస్టమ్ ఉండేది. కానీ ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. టోటల్గా 100 మార్క్స్కి పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్సర్ షీట్ కూడా మనకు 80 మార్కులు ఉన్నందువల్ల వేరే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఇయర్ 2024 నుంచి ఆన్సర్ షీటు 24 పేజీల ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎగ్జామినేషన్ హాల్లో. ఈ 24 పేజీల ఆన్సర్ షీట్లోనే మీరు ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ మార్క్స్ పూర్తిగా రిమూవ్ చేయడం వల్ల విద్యార్థులకి 100 మార్క్స్ పేపర్ రావడం వల్ల బర్డెన్ అయితే 20 మార్కులు ఎక్కువగానే ఉంటుంది. అంటే దీనికి తగ్గట్టుగా విద్యార్థులు చదవాల్సింది కూడా ఎక్కువనే కాబోతుంది. సో ఇవి కీలక మార్పులు. దీనివల్ల ఎంతమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ప్రిపరేషన్ సంబంధించి మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.